రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. కాకినాడ జిల్లా సర్పవరంలో దారుణం చోటు చేసుకుంది. పిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదని ఇద్దరి పిల్లలను చంపి తండ్రి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక కాకినాడలో ఉంటున్న చంద్రకిషోర్ తన ఇద్దరి పిల్లలు జోషిత, నిఖిల్ను నీటిలో ముంచి దారుణంగా చంపేశాడు. అనంతరం తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లల కోసం ఇంటికి వచ్చిన భార్య ఆ ఘటన చూసి నిర్ఘాంతపోయింది. రైట్ కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సర్పవరంలో ఈ పిల్లలు సరిగ్గా చదువుకోవడం లేని ఇద్దరి పిల్లల్ని చంపి తండ్రి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఇది ఇద్దరి పిల్లలు జోషిత, నిఖిల్గా గుర్తించారు. నీటిలో ముంచి అతి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి, కేవలం పిల్లలు చదువుకోవడం లేదని చెప్పేసి చంపేశారా, లేకుంటే కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయంటారా? శ్రీకాకుళంలో కాకినాడ జిల్లా కాకినాడ రూరల్లో దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఓ తండ్రి, ఒక కర్షక తండ్రి అయితే మాత్రం తన ఇద్దరు పిల్లలను క్రూరంగా చంపిన పరిస్థితి అయితే కాకినాడలో చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇద్దరు పిల్లలు సరిగ్గా చదువుతూ లేదని గత కొన్ని రోజులుగా పిల్లల్ని హెచ్చరిస్తున్న తండ్రి తల్లి మందలించినప్పుడు కూడా తండ్రి ఎక్కడా పట్టించుకోలేదు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా తమ కుటుంబ కలహాల నేపథ్యం మరొకటి ఏంటంటే తనకు సైకలాజికల్ గా తన ప్రాబ్లం ఉండడం వల్ల కూడా విచిత్రంగా తండ్రి ప్రవర్తిస్తున్నాడని చెప్పి తల్లి ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. నిన్న ఏదైతే ఉందో హోలీ సంబరాలు అయితే మాత్రం కుటుంబ సమేతంగా జరుపుకోవడం జరిగింది. అనంతరం కూడా హోలీ సంబరాలు జరుపుకున్న అనంతరం కూడా భార్యని అక్కడే గ్రౌండ్ లో వదిలివేసి తండ్రి పిల్లలిద్దరిని తీసుకుని ఇంటికి వెళ్ళడం జరిగింది. పిల్లలు ఇద్దరిని కూడా ఇంటికి తీసుకెళ్లి పిల్లలిద్దరికి కాళ్ళకి చేతులకి తాళ్ళు అయితే కట్టించి వారిద్దరిని కూడా ఏదైతే ఉందో వాష్రూమ్ తీసుకెళ్లి బకెట్ నిండా నీళ్ళైతే నింపి వారిద్దరు తలని కూడా అందులో పెట్టి వారిద్దరిని కూడా క్రూరంగా చంపిన ఘటన అయితే కాకినాడలో జరిగిందని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక పిల్లలతో కూడా జోషిత 7వ తరగతి, జోషిత 7వ సంవత్సరం, నిఖిల్ 6వ సంవత్సరం వారిని అయితే గుర్తించారు. మొత్తానికైతే మాత్రం తండ్రికి ఇంటికి వచ్చి ప్రస్తుతానికైతే మాత్రం పోలీసులు అయితే మాత్రం మొత్తం కూడా విచారణ అయితే చేపట్టారు. మొత్తం డెడ్ బాడీలన్నీ కూడా మార్చికి పంపించడం జరిగింది. మరో పక్క ఆ తండ్రిని కూడా డెడ్ బాడీని అయితే మార్చికి పంపించారు. మొత్తానికి గతంలో కూడా కుటుంబ కలహాలు అయితే మాత్రం ఇంట్లో చోటు చేసుకునే గతం నుంచి కూడా భార్యాభర్తలు ఇరువురు మధ్య కూడా కొన్ని గొడవలు అయితే జరుగుతున్నాయని చెప్పి సహచర ప్లాట్ల వారు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనా ఒకటి కూడా ఇటువంటి సంఘటనలు కరెక్ట్ కాదని చెప్పేసి మరో పక్క వాళ్ళ బంధువులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఇతను ఎవరైతే మరో తండ్రి చంద్రకిషోర్ అని ఆయన కాకినాడ ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. మొత్తం ఈ పిల్లలతో కూడా సఖ్యతగానే ఉండేవారు. గత కొన్ని రోజులుగా కూడా సంబంధించిన ఇంటిలో ఉన్న గొడవల నేపథ్యంలో మొత్తం కూడా అటు భార్యతో కూడా గొడవ పడటంతో అనేక మార్లు అయితే మాత్రం భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, పిల్లల మీద కూడా ఆయన చెదరించుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనట్టు కూడా భార్య తనుజ పిల్లలు హోలీ పండుగ చేసుకున్న అనంతరం కూడా భార్యను అయితే మాత్రం గ్రౌండ్ లో వదిలివేసి తండ్రి పిల్లలను తీసుకుని ఇంటికి రావడంతో భార్యకు అనుమానం రావడంతో వెంటనే వెనకాల భార్య వచ్చినప్పటికీ కూడా అప్పటికే ఈ ఘటన అయితే అప్పటికే ఈ దారుణం అయితే జరిగిపోయిందని చెప్పేసి భార్య ఆవేదన అయితే వ్యక్తం చేసింది. మొత్తం కూడా ఏదైనప్పుడు కూడా పిల్లలు సంబంధించిన మొత్తం కూడా మరణాలు దాని మీద పోలీసులు ఇప్పటికే మొత్తం కూడా బంధువుల్ని మొత్తం అందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా అందరినీ కూడా మార్చికి అయితే తరలించారు. అసలు ఈ కుటుంబ నేపథ్య గొడవలా లేదా అతనికి ఇంకా ఏదైనా సమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అన్ని కోణాల మీద కూడా మొత్తం కూడా విచారణ చేపట్టారు. ఇప్పటికే ఓఎన్జీసీ తను పనిచేస్తున్న అకౌంట్ సెక్షన్ వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇప్పటికే ఒక బృందం అయితే మాత్రం వెళ్ళి అసలు తను ఎలా ఉండేవారు ఆఫీస్ లో దానికి సంబంధించిన అన్ని కోణాల్లో అయితే మాత్రం విచారణ చేపట్టారు. మరొక చంద్రకిషోర్ సంబంధించిన కుటుంబ సభ్యులు, వాళ్ళ అత్తవారి కుటుంబ సభ్యులను కూడా మొత్తం కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు పోలీసులు. అసలు ఎందువల్ల ఇంత దారుణానికి చంద్రకిషోర్ ఒడిగట్టాడన్న కోణంలో కూడా మొత్తం కూడా ఎంక్వైరీ జరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా తన ఆవేశం ఒక 3 నిండు ప్రాణాలు పలికి కారణం అయ్యని చెప్పేసి మొత్తం కూడా స్థానికంగా అంతా వాపోతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఏదైనప్పుడు కూడా మొత్తం కాకినాడ రూరల్ సర్పవరం గ్రాటెడ్ కమ్యూనిటీలో వీరైతే నివసిస్తున్నారు. మొత్తం కూడా అక్కడంతా కూడా
రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.